Welcome to the lesson 14 of complete HTML and CSS course guys. And ఈ పర్టిక్యులర్ లెసన్ లో మనం మన యూట్యూబ్ క్లోన్ ప్రాజెక్ట్ కి కావాల్సిన లాస్ట్ స్కిల్ అయితే నేర్చుకోబోతున్నాం. అదే CSS పొజిషన్ అన్నమాట. అండ్ ఈ పర్టిక్యులర్ పొజిషన్ ప్రాపర్టీని యూజ్ చేసి మనం ఏమేం క్రియేట్ చేయొచ్చో కూడా చూద్దాం. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ ప్రివ్యూ కార్డ్ ని చూసినట్లయితే దీంట్లో మనకి రైట్ బాటమ్ లో టైం అయితే ఉంది, అంటే డ్యూరేషన్ అయితే ఉంది. అండ్ దీన్ని మనం ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోకి అయితే చూడొచ్చు. సో దీన్ని మనం ఆ థంబ్నెయిల్లో రైట్ బాటమ్కి పెట్టాలంటే మనం CSS పొజిషన్ ప్రాపర్టీనే యూజ్ చేయాలి. ఆర్ ఈవెన్ మనం హెడర్లో చూసినట్లయితే ఇక్కడ మనకి రైట్ సైడ్ నోటిఫికేషన్ పైన 3 అనే సింబల్ అయితే చూడొచ్చు. ఆ సింబల్ని కూడా మనం CSS పొజిషన్ యూజ్ చేసి యాడ్ చేస్తాం. అండ్ దాంతోపాటు ఏదైనా ఐకాన్ మీద మనం హోవర్ చేసినట్లయితే బాటంలో మనకి ఒక చిన్న మెసేజ్ అయితే చూపిస్తుంది. సో ఆ పర్టికులర్ ఐకాన్ గురించి. సో ఈ పర్టికులర్ ఫీచర్ని కూడా మనం CSS పొజిషన్ యూజ్ చేసి యాడ్ చేయబోతున్నాం. అండ్ ఫైనల్గా ఇక్కడ మనం చూసినట్లయితే నేను పైకి స్క్రోల్ చేస్తే ఓన్లీ మనకి లాన్ ఉండే వీడియోస్ మాత్రమే పైకి స్క్రోల్ అవుతున్నాయి. కానీ హెడర్ మనకి అలానే ఉంది, ఈవెన్ మనకి సైడ్ బార్ కూడా సేమ్ అలానే ఉందన్నమాట. సో ఈ పర్టికులర్ ఫీచర్ని కూడా మనం CSS పొజిషన్ యూజ్ చేసి యాడ్ చేయబోతున్నాం. సో మన వెబ్సైట్లో చూసినట్లయితే మనం పైకి స్క్రోల్ చేస్తే మన హెడర్ కూడా మనకి వీడియోస్తో పాటు పైకి అయితే స్క్రోల్ అయిపోతున్నాయి. కానీ దీంట్లో మనకి మనం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఓన్లీ మనకి వీడియోస్ మాత్రమే పైకి మూవ్ అవుతున్నాయి అన్నమాట. సో ఈ విధంగా మనం CSS పొజిషన్ ప్రాపర్టీని అయితే యూజ్ చేయొచ్చు. సో స్టార్టింగ్ మనం దీన్ని డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయకుండా సేమ్ మన లేఅవుట్స్ లాగానే ప్రాక్టీస్ చేసి తర్వాత మనం దీని మీద ఇంప్లిమెంట్ చేద్దాం. సో దట్ మనకి ఇంకా బాగా నేర్చుకున్నట్లయితే అవుతుంది. సో ఇప్పుడు మనం VS కోడ్ ఓపెన్ చేసి స్టార్టింగ్ మనం ప్రాక్టీస్ ఫైల్ని అయితే క్రియేట్ చేద్దాం. సో న్యూ ఫైల్, దీన్ని మనం పొజిషన్.html అని అనుకుందాం. అండ్ దీంట్లో మనం బాయిలర్ ప్లేట్ని కూడా ఇంక్లూడ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం బాయిలర్ ప్లేట్ని అయితే క్రియేట్ చేస్తాం. అండ్ ఈ పర్టికులర్ వెబ్సైట్ని మనం లైవ్ కూడా చేయాలి కాబట్టి సో దీని మీద ఇప్పుడు మనం గో లైవ్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో పొజిషన్.html అయితే క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనం మన వెబ్సైట్ని కూడా లైవ్ చేసాం. అండ్ దీన్ని ఇప్పుడు మనం మళ్ళీ ప్రీవియస్ పొజిషన్లోనే పెట్టేసుకుందాం. సో దీన్ని ఇక్కడ నుంచి మినిమైజ్ చేసేద్దాం. సో స్టార్టింగ్ మనం ఏం చేద్దామంటే మనకి ఎలా అయితే యూట్యూబ్ క్లోన్ వెబ్సైట్లో మనకి వీడియోస్ ఉన్నాయో ఈ విధంగా మనం ఒక డివిజన్కి విడ్త్ అండ్ హైట్ని ఇచ్చి సేమ్ ఆ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ కలర్తో కొన్ని బాక్సెస్ని అయితే క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఒక డివిజన్ క్రియేట్ చేసి దీనిలో మనం స్టైల్ ట్యాగ్ యూజ్ చేసి విడ్త్ని మనం ఒక 250 px అయితే చెప్దాం. అలానే మనం హైట్ని కూడా ఒక 250 px అయితే చెప్దాం. అండ్ దాంతోపాటు దీనికి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇవ్వాలి కాబట్టి ఒక లైట్ బ్లూ కలర్ అయితే చెప్దాం. అండ్ లాన్ మనం సో వీడియో 1 అని చెప్దాం. అండ్ సేమ్ దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకొని దీని కింద పేస్ట్ చేద్దాం. అండ్ దీన్ని మనం వీడియో 2 అయితే అనుకుందాం. సో లైట్ బ్లూ నుంచి పింక్ అయితే చేంజ్ చేద్దాం. సో మనం టోటల్గా 2 వీడియోస్ని అయితే యాడ్ చేస్తాం. సో వాటి పొజిషన్స్ని అయితే మర్చిపోండి, పక్కన ఉన్నాయా కింద ఉన్నాయని. అండ్ ఇప్పుడు మనం స్టార్టింగ్ ఏం చేద్దామంటే హెడర్ని అయితే అచీవ్ చేద్దాం. సో మన దీంట్లో చూసినట్లయితే మనకి హెడర్ అయితే మూవ్ అయిపోతుంది కదా. సో హెడర్ని మనం ఫిక్స్డ్లో ఎలా పెట్టాలని CSS పొజిషన్తో అయితే నేర్చుకుందాం. సో సింపుల్గా ఇప్పుడు మనం VS కోడ్ని ఓపెన్ చేసి మన బాడీలో ఇంకో డివిజన్ క్రియేట్ చేసి దీన్ని మనం స్టార్టింగ్ హెడర్ అని అనుకుందాం. అండ్ దీనికి ఇప్పుడు మనం స్టైల్స్ కూడా యాడ్ చేయాలి కాబట్టి స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ని బ్లాక్లో అయితే పెడదాం. అండ్ అలానే మనం కలర్ని కూడా దీనికి పెట్టాలి సో దట్ మనకి టెక్స్ట్ కూడా కనిపిస్తుంది. సో టెక్స్ట్ని అయితే మనం వైట్లో అయితే పెడదాం. అండ్ ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఏదైతే ఇప్పుడు మనం క్లోన్ వెబ్సైట్ని క్రియేట్ చేస్తున్నామో ఈ పర్టికులర్ దీంట్లో ఎలా అయితే ఉందో ఆ విధంగా మనం స్ట్రక్చర్ని అయితే క్రియేట్ చేస్తాం. సో దీంట్లో మనకు కొంచెం టాప్కి అయితే మూవ్ అవుతుంది కదా. సో దీన్ని కూడా మనం పైకి స్క్రోల్ అయ్యేటట్లయితే చేద్దాం. సో దానికోసం మనం సింపుల్గా బాడీ ట్యాగ్ ఉంది కదా. సో బాడీ ట్యాగ్లో మనం స్టైల్ అట్రిబ్యూట్ని యూజ్ చేసి దీంట్లో మనం హైట్ని అయితే ఇద్దాం. సో హైట్ని ఒక 1000 పిక్సెల్స్ అని చేద్దాం అండ్ సేవ్ చేద్దాం. సో దట్ ఇప్పుడు మనం పైకి స్క్రోల్ కూడా చేయొచ్చు అనమాట. అండ్ సేమ్ మనకి ఆ విధంగానే ఉంది. అండ్ ఇప్పుడు మనం హెడర్ని ఫిక్స్ చేయాలంటే స్టార్టింగ్ మనం ఈ పర్టికులర్ హెడర్ డివిజన్ ఉంది కదా. సో ఈ పర్టికులర్ డివిజన్లో మనం ఇప్పుడు పొజిషన్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి CSS ప్రాపర్టీని దీంట్లో మనకి స్టార్టింగ్ ఏముంటుంది అంటే డిఫాల్ట్గా స్టాటిక్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం పొజిషన్ స్టాటిక్లో పెట్టినా సరే మనకి వెబ్సైట్లో ఎటువంటి చేంజెస్ అయితే జరగవు. సో ఇప్పుడు మనం పైకి కూడా స్క్రోల్ చేయొచ్చు. సో ఇది మనకి పొజిషన్లో ఉండే డిఫాల్ట్ వాల్యూ అనమాట. సో ప్రెజెంట్ మనం దీన్ని ఎలా క్రియేట్ చేయాలనుకుంటున్నాం, మనకి పైన హెడర్ అలా ఫిక్స్ అయ్యి ఉండిపోవాలి.
అండ్ బాటంలో ఉండే కంటెంట్ మనకి మూవ్ అవ్వాలి, కానీ హెడర్ మనకి ఆ పొజిషన్లో మాత్రమే ఉండాలి. సో దానికోసం మనం ఫిక్స్డ్ అనే ప్రాపర్టీని అయితే యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనం పొజిషన్ ఫిక్స్డ్ చేసిన వెంటనే మన హెడర్ని అయితే చూడొచ్చు. సో ప్రీవియస్గా ఇది మనకి ఎంటైర్ లైన్ అయితే ఆక్యుపై చేసుకుని ఉండేది, కానీ ఎప్పుడైతే మనం పొజిషన్ ఫిక్స్డ్ అని చెప్పామో అప్పుడు మనకి ఈ పర్టికులర్ డివిజన్లో మనకి ఏదైతే కంటెంట్ ఉంటుందో అంత స్పేస్ని మాత్రమే ఆక్యుపై చేసుకుంది. అండ్ దాంతోపాటు ఇప్పుడు మనం బాడీని పైకి స్క్రోల్ చేసామంటే హెడర్ మనకి ఇనీషియల్గా ఆ పొజిషన్లో అయితే ఉంటుంది అనమాట. అండ్ మనం మన మెయిన్ వెబ్సైట్ని చూసినట్లయితే దీంట్లో మనకి లెఫ్ట్, టాప్, ఈవెన్ రైట్ మనకి ఎగ్జాక్ట్గా అయితే ఫిక్స్డ్గా ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని దానిలో ఎలా చేంజ్ చేయాలనేది కూడా తెలుసుకోవాలన్నమాట. సో దీనికోసం మనం ఇంకో 4 ప్రాపర్టీస్ని అయితే యూజ్ చేస్తాం. అది ఓన్లీ మనకి పొజిషన్కి మాత్రమే చెందుతాయి అనమాట. అవేంటో కూడా చూద్దాం. దీనిలో ఫస్ట్ది వచ్చేసి టాప్ అనమాట. సో టాప్ అంటే ఈ పర్టికులర్ హెడర్ డివిజన్ మనం టాప్ సైడ్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నాం అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 0px అని చెప్పి నేను సేవ్ చేసిన వెంటనే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే గమనించండి. సో సింపుల్గా ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి హెడర్ ఏమైంది, టాప్ సైడ్ ఎక్కడైతే మనకి వెబ్ బ్రౌజర్ స్టార్ట్ అవుతుందో అక్కడ మనకి టాప్కి అయితే ఫిక్స్ అయిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు మనం దీనిలో సెకండ్ వాల్యూని కూడా యాడ్ చేద్దాం. అదేంటి అంటే లెఫ్ట్ అనమాట. సో లెఫ్ట్ని ఇప్పుడు మనం డిఫైన్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కూడా మనం 0px చెప్పామంటే సో లెఫ్ట్ సైడ్ నుంచి కూడా 0 పొజిషన్కి అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం దీంట్లో చూసినట్లయితే ఫుల్ మనకి స్ట్రెచ్ అయితే ఉంది కదా ఎండింగ్ వరకు. సో ఆ విధంగా చేయాలంటే మనం ఇంకో వాల్యూ కూడా ఇవ్వాలన్నమాట. అది మనకి రైట్ అనమాట. సో సింపుల్గా ఇప్పుడు మనం రైట్ యూజ్ చేసి దీన్ని కూడా ఒక 0px అయితే చెప్దాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం సేవ్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే హెడర్ ఇప్పుడు మనకి టాప్ 0px తీసుకుంది, లెఫ్ట్ 0px తీసుకుంది, ఈవెన్ మనం రైట్ని కూడా డిఫైన్ చేసాం కాబట్టి రైట్కి కూడా 0px అయితే నీట్గా ఫిక్స్ అయింది అనమాట. అండ్ ఇప్పుడు మనం దీన్ని స్క్రోల్ చేసినట్లయితే హెడర్ మనకి అదే పొజిషన్లో ఉంటుంది. సో లా నుండి బాడీ కంటెంట్ మనకి పైకి కిందకి స్క్రోల్ అయితే అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం మళ్ళీ విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేద్దాం. సో దీంట్లో ఇప్పుడు మనం టాప్ నుంచి ఒక 20px చెప్పామనుకోండి, ఇప్పుడు మనకి టాప్ నుంచి 20px అయితే తీసుకుంటుంది అనమాట, అంటే స్పేస్ తీసుకుంటుంది. సో ఆ పర్టికులర్ పొజిషన్లో మనకి ఫిక్స్ అవుద్ది అనమాట. సో ఇప్పుడు మనం మళ్ళీ స్క్రోల్ చేద్దాం. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ విధంగా మనం ఎక్కడైతే పర్టికులర్ పొజిషన్లో పెట్టాలనుకుంటున్నామో అలా మనం పొజిషన్ ఫిక్స్డ్ యూజ్ చేసి దాంట్లో ఉండే ఈ పర్టికులర్ ప్రాపర్టీస్ని యూజ్ చేసి మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనం లెఫ్ట్ని కూడా ఒక 20 చెప్దాం, రైట్ని కూడా 20 చెప్దాం. సో మనకి లెఫ్ట్, టాప్, ఈవెన్ రైట్ నుంచి 20px అయితే తీసుకొని స్పేస్ దాని తర్వాత మనకి ఫిక్స్డ్లో పెట్టుకుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం దీనికి ఇంకో వాల్యూ కూడా ఇద్దాం. అదేంటంటే బాటమ్ అనమాట. సో బాటమ్ను కూడా ఇప్పుడు మనం ఒక 20px అయితే చెప్దాం అండ్ సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇది మనకి స్ట్రెచ్ అయిపోయింది అనమాట. సో మనకి లెఫ్ట్ 20 చెప్పాం, టాప్ 20 చెప్పాం, రైట్ 20 చెప్పాం, ఈవెన్ బాటమ్ కూడా 20 చెప్పాం. సో ఇవన్నిటిని మనం చెప్పాం కాబట్టి ఇది మనకి మొత్తాన్ని స్ట్రెచ్ అయితే తీసుకుందనమాట. సో మనం మన హెడర్లో అయితే చూడొచ్చు. సో దీంట్లో మనకి సంథింగ్ హైట్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాం, సో దీనికి మనం ఇక్కడ నుంచి బాటమ్ని టార్గెట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500px అయితే చెప్దాం. సో ఇప్పుడు మనకి 500 తీసుకుంది, దాంతోపాటు ఒక 800 అయితే చెప్దాం. సో 800 మరీ ఎక్కువైపోతుంది కాబట్టి ఒక 600 అయితే చెప్దాం. సో ఓకే 700. ఓకే ఇప్పుడు మనం చూసినట్లయితే సేమ్ మన హెడర్ ఎలా అయితే ఉందో ఆ విధంగా అయితే మనకి ఇది ఉందన్నమాట. కానీ ఈ విధంగా మనం యూజ్ చేయొచ్చు అంటే నో. సో ఇప్పుడు మనం వీటిని కూడా డిఫాల్ట్గా పెట్టేద్దాం. సో టాప్ని 0, లెఫ్ట్ని మనం 0, ఈవెన్ రైట్ని కూడా 0 పెడదాం. సో ఇప్పుడు మనకి సేమ్ హెడర్ లాగా అయితే ఉంది. కానీ ఈ విధంగా మనం బాటమ్ నుంచి స్పేస్ని అయితే మెన్షన్ చేయకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బాటమ్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసేద్దాం. అండ్ దీనికి మనం సింపుల్గా హైట్ ప్రాపర్టీ యూజ్ చేసి హైట్ని మనం మన దీంట్లో 55px యూజ్ చేసాం కాబట్టి ఒక 55px అయితే చెప్దాం. సో ఇప్పుడు మనకి ఎంత ప్రాపర్గా ఉంది, మనం బాటమ్ మెన్షన్ చేయలేదు. సో మన హెడర్ని ఎలా పెట్టాలనుకున్నాం, లెఫ్ట్ నుంచి 0px తీసుకో, టాప్ నుంచి 0px తీసుకో, ఈవెన్ రైట్ నుంచి కూడా 0px తీసుకో అని చెప్పాం. సో ఈ విధంగా మనం హైట్ నుంచి ఒకవేళ హెడర్ని మనం ఫిక్స్ చేయాలనుకుంటే ఈ విధంగా అయితే ఫిక్స్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం హెడర్ని అయితే సక్సెస్ఫుల్గా ఫిక్స్ చేసాం. కానీ ఇంకోటి మీరు గమనించినట్లయితే ఇప్పుడు మనకి లాన్ ఉండే బాడీలో ఈ పర్టికులర్ వీడియో ప్రివ్యూ కార్డ్ ఉంది కదా, దీంట్లో మనకి టాప్లో వీడియో 1 అని అయితే ఉంది. సో అది మనకి కనిపించట్లేదు. సో దీంట్లో మనం చూసినట్లయితే మనకి హెడర్ ఉంది, ఈవెన్ సైడ్ బార్ కూడా ఉంది, కానీ మధ్యలో కంటెంట్ మనకి ప్రాపర్గా అయితే విజిబుల్గా ఉందన్నమాట. సో ఈ విధంగా మనం చేయాలంటే ఏం చేయాలో కూడా చూద్దాం.
సో ఫస్ట్ మనం ఏ విధంగా చేయకూడదో చూసి ఆ తర్వాత మనం ఏ విధంగా చేయొచ్చో కూడా చూద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇవి మనకి ఆ పర్టికులర్ వీడియో ప్రివ్యూ కార్డ్స్ కాబట్టి దీంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మార్జిన్ అయితే తీసుకుందాం. సో సింపుల్గా మార్జిన్ టాప్ని ఒక 50px అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మనం కొంచెం కిందకి లాగినట్లయితే కొంచెం కనిపిస్తుంది. సో 50 నుంచి ఇప్పుడు మనం దీన్ని 60కి అయితే చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే పైన మనకి హెడర్ ఉంది అండ్ బాటంలో మనకి ఈ విధంగా అయితే వీడియో ప్రివ్యూ కార్డ్ ఉంది. సో ఈ విధంగా మనకి రియల్ వెబ్సైట్లో ఉంటాయి అంటే నో. సో మనకి డైనమిక్గా కంటెంట్ అయితే లోడ్ అవుద్ది. అంటే ఒకరు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ వీడియో మనకి ఫీడ్లోకి అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రెండింటిని స్వాప్ చేద్దాం. సో ఇక్కడ నుంచి దీన్ని కట్ చేసేసి దీని కింద పేస్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం మార్జిన్ దేనికి ఇచ్చాం? మార్జిన్ మనం ఈ పర్టికులర్ డివిజన్కి ఇచ్చాం, కానీ టాప్ డివిజన్కి లేదు కాబట్టి ఇప్పుడు ఎలా ఉంది మనకి? సో ఈ విధంగా మనకి డిస్టర్బెన్సెస్ అయితే వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనం వీడియోస్కి అయితే మార్జిన్ ఇచ్చి మనం అవుటర్ స్పేస్ని క్రియేట్ చేయకూడదు. సో ఇప్పుడు మనం ఎలా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. సో రెండింటిని మనం మళ్ళీ ప్రీవియస్ పొజిషన్లోనే పెట్టేద్దాం అండ్ మార్జిన్ టాప్ని కూడా రిమూవ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం సేవ్ చేస్తే మనకి మళ్ళీ ఇనిషియల్గా అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మనం సింపుల్గా టాప్లోకి వెళ్ళిపోయి ఈ పర్టికులర్ బాడీ ట్యాగ్ని అయితే టార్గెట్ చేద్దాం. అండ్ బాడీలో ఇప్పుడు మనం ఎయిదర్ మార్జిన్ కానీ ఆర్ ప్యాడింగ్ని కానీ అయితే యూజ్ చేయొచ్చు. సో మార్జిన్ ఆర్ ప్యాడింగ్లో మనకి ది బెస్ట్ ఏంటి అంటే ప్యాడింగ్ అనమాట. సో ప్యాడింగ్ మనకి ఏం చేస్తుంది? ఇన్నర్ స్పేస్ క్రియేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అంటే బాడీ ట్యాగ్లో ఇప్పుడు మనం ప్యాడింగ్ టాప్ని యూజ్ చేసినట్లయితే ఆ బాడీ ట్యాగ్లో మనకి ఇన్నర్ స్పేస్ అయితే క్రియేట్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు మనం మార్జిన్ యూజ్ చేసినట్లయితే ఏమవుతుంది? మార్జిన్ మనకి ఈ పర్టికులర్ బాడీ అవుట్ సైడ్ మనకి మార్జిన్ టాప్ అంటే అవుట్ సైడ్ స్పేస్ని అయితే క్రియేట్ చేస్తుంది. సో ఈ విధంగా మనం మార్జిన్ అయితే యూజ్ చేయకూడదు. సో యూజ్ చేసిన ప్రాబ్లంగా అనిపించదు, కానీ మనం బెస్ట్ వేగా ప్యాడింగ్ని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. సో సింపుల్గా సెమీకోలన్తో ఎండ్ చేసి ప్యాడింగ్ టాప్ ఇచ్చి ఒక 60px అయితే చెప్దాం అండ్ సింపుల్గా సేవ్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి ఇన్నర్ స్పేస్ అయితే తీసుకుంది బాడీలో అండ్ మనకి వీడియోస్ కూడా చూడడానికి ప్రాపర్గా అయితే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా సేమ్ మన దీంట్లో ఎలా అయితే వీడియోస్ కనిపిస్తున్నాయో ఆ విధంగా అయితే క్రియేట్ చేసాం. అండ్ రిమైనింగ్ మనకి ఏముంది? రిమైనింగ్ మనకి సైడ్ బార్ కూడా ఉంది. సో సైడ్ బార్ని మనం క్రియేట్ చేసే ముందు ఫస్ట్ మనం మన వెబ్సైట్లో ఈ హెడర్ని పొజిషన్ ఫిక్స్డ్లో అయితే పెట్టేద్దాం అండ్ ఆ తర్వాత మనం సైడ్ బార్ని కూడా స్ట్రక్చర్ క్రియేట్ చేద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం VS కోడ్ని ఓపెన్ చేసి మన youtube.htmlకి వెళ్ళిపోయి ఇప్పుడు మనం హెడర్ని అయితే టార్గెట్ చేయాలి. సో హెడర్ ఎక్కడ ఉంది మనకి? హెడర్ మనకి ఈ పర్టికులర్ డివిజన్ అనమాట. సో దీంట్లో ఇప్పుడు మనం header.css ఓపెన్ చేద్దాం. సో దీన్ని మనం ఇప్పుడు సైడ్ని అయితే పెట్టుకుందాం. సో ఇప్పుడు మనం రెండు చూస్తూ అయితే కోడ్ చేయొచ్చు. సో టాప్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మన హెడర్ క్లాస్ కూడా ఉంది. సో స్టార్టింగ్ మనం హెడర్ని అయితే పొజిషన్ యూజ్ చేసి ఫిక్స్డ్లో పెట్టాలి అండ్ సింపుల్గా ఫిక్స్ చేసేసాం. అండ్ దీంతో పాటు ఇప్పుడు మీరు గమనించినట్లయితే మనకి హెడర్కి అయితే బ్యాక్గ్రౌండ్ కలర్ లేదు. సో ఇప్పుడు మనకి ఏం జరిగింది? బ్యాక్గ్రౌండ్ కలర్ లేదు కాబట్టి ఇది మొత్తం మనం ఇక్కడ చూసినట్లయితే ట్రాన్స్పరెంట్గా మన వెబ్సైట్ మీద అంటే బాడీ మీద ఫ్లోట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం స్క్రోల్ చేయొచ్చు. సో స్క్రోల్ చేస్తే మనకి ఓన్లీ బాడీలో ఉండే కంటెంట్ చేంజ్ అవుతుంది, కానీ ఆ పర్టికులర్ హెడర్ ట్యాగ్ మనకి ఈ పర్టికులర్ బాడీ మీద ఫ్లోట్ అవుతుంది. సో దీన్ని ఇప్పుడు మనం లెఫ్ట్ రైట్ ఈవెన్ మనం టాప్ని కూడా అడ్జస్ట్ చేయాలంటే మనం ఆ పర్టికులర్ ప్రాపర్టీస్ని అయితే యూజ్ చేయాలి. దానికంటే ముందు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని ప్రొవైడ్ చేసి వైట్లో అయితే పెడదాం. సో ఇప్పుడు మనకి హెడర్ అయితే చూడడానికి ప్రాపర్గా అయితే కనిపిస్తుంది. సో ప్రజెంట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టాప్ని యూజ్ చేసి 0px అని చెప్దాం. సో ఎయిదర్ మనం 0px అని చెప్పచ్చు ఆర్ మనం 0 అని కూడా చెప్పచ్చు అనమాట. కానీ ఒకవేళ మనం ఏదైనా స్పేస్ తీసుకోవాలనుకుంటే హెడర్ నుంచి అప్పుడు మనం ఈ విధంగా 20ని అయితే యూజ్ చేయకూడదు. ఇక్కడ మనం పిక్సెల్ అని మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో నార్మల్గా 0pxలో పెట్టాలనుకుంటే దానికి మాత్రమే ఈ విధంగా 0 అనే వాల్యూని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు ఇప్పుడు మనం లెఫ్ట్ని కూడా టార్గెట్ చేసి 0లో పెడదాం. ఈవెన్ మనం రైట్ని కూడా టార్గెట్ చేసి 0లో అయితే పెడదాం. అండ్ దీనికి మనం ఆల్రెడీ హైట్ని అయితే మెన్షన్ చేసాం కాబట్టి ఇక్కడ మనం చూడొచ్చు. సో హైట్ మనకి దీనికి ఆల్రెడీ అయితే ఉందన్నమాట. సో 55 పిక్సెల్స్ అనమాట. సో ఇప్పుడు మనకి కంటెంట్ అయితే టాప్ కనిపించట్లేదు. సో ఇప్పుడు మనం టాప్ స్పేస్ని కూడా క్రియేట్ చేయాలి కాబట్టి బాడీలో దానికోసం ఇప్పుడు మనం మన జనరల్ CSSలోకి అయితే వెళ్ళాలి. సో జనరల్ CSSని టార్గెట్ చేసి బాడీలో ఇప్పుడు మనం ప్యాడింగ్ టాప్ యూజ్ చేసి సేమ్ 60pxని యూజ్ చేద్దాం అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి బాడీలో అయితే ఇన్నర్ స్పేస్ని క్రియేట్ చేసాం అండ్ మన కంటెంట్ కూడా ప్రాపర్గా అయితే మనకి విజిబుల్గా ఉంది. అండ్ ఇప్పుడు మనం రెండింటిని కంపేర్ కూడా చేయొచ్చు.
సో ఇక్కడ మీకు ఒక డౌట్ కూడా రావచ్చు, అదేంటంటే ఇక్కడ మనకి చుట్టూ బార్డర్ ఉంది కదా బాటంలో. సో ఈ బాటమ్ బార్డర్ని ఇప్పుడు మనం ఎలా క్రియేట్ చేయాలో కూడా చూద్దాం. సో సింపుల్గా VS కోడ్ ఓపెన్ చేద్దాం. సో దీనికోసం ఇప్పుడు మనం header.cssలోకి వెళ్ళిపోయి ఎండింగ్లో ఇప్పుడు మనం బార్డర్ స్టార్టింగ్ విడ్త్ని మెన్షన్ చేసి 1px అయితే చెప్దాం. అండ్ దీంతో పాటు బార్డర్ కలర్ని యూజ్ చేసి బ్లాక్లో అయితే పెడదాం. అండ్ దాంతోపాటు బార్డర్ స్టైల్ని కూడా మెన్షన్ చేసి సాలిడ్లో అయితే పెడదాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే బార్డర్ను మనం ఎంటైర్ హెడర్కి అయితే క్రియేట్ చేసాం, కానీ దీంట్లో మనకి ఎంటైర్ హెడర్కి అయితే లేదు. సో మనకి ఓన్లీ బార్డర్ బాటమ్ మాత్రమే ఉంది. సో ఓన్లీ బాటమ్కి మాత్రమే ఇప్పుడు మనం బార్డర్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయాలో కూడా చూద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం VS కోడ్ని ఓపెన్ చేసి ఇక్కడ మనం విడ్త్ అని ఏదైతే మెన్షన్ చేసామో బార్డర్ పక్కన హైఫిన్ తీసుకొని ఇక్కడ మనం బాటమ్ అని మెన్షన్ చేయాలన్నమాట. సో బాటమ్ మనం విడ్త్ యాడ్ చేయాలనుకుంటున్నాం. ఈవెన్ మనం స్టైల్కి కూడా బాటమ్, ఈవెన్ మనం కలర్కి కూడా హైఫిన్ తీసుకొని బాటమ్ అండ్ సింపుల్గా సేవ్ చేస్తే ఓన్లీ ఇప్పుడు మనకి బాటమ్కి మాత్రమే బార్డర్కి సంబంధించిన స్టైల్స్ అన్ని యాడ్ అవుతాయి అనమాట. అండ్ దాంట్లో కొంచెం మనకి బ్లాక్ కలర్ అయితే లేదు. సో దీన్ని మనం గ్రేకి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూసుకొని అయితే ఆ విధంగా మనం అడ్జస్ట్ చేయాలి. సో సింపుల్గా ఇప్పుడు మనం దీని మీద హావర్ చేసి లెఫ్ట్ అయితే కొంచెం సో సేవ్ చేద్దాం. సో రెండింటిని కంపేర్ కూడా చేద్దాం. సో మనకి ఇంచుమించుగా అయితే సరిపోతుంది. సో ప్రాపర్గానే ఉంది. అండ్ దీంతో పాటు ఇప్పుడు మనం సైడ్ బార్ని కూడా క్రియేట్ చేయాలి. సో సైడ్ బార్ని కూడా క్రియేట్ చేయాలి కాబట్టి దీన్ని కూడా ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం position.htmlకి వెళ్ళిపోదాం అండ్ CSS పొజిషన్ కూడా ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ నుంచి దీన్ని క్లోజ్ చేసేద్దాం. సో దీన్ని కూడా క్లోజ్ చేసేద్దాం. సో మన హెడర్ డివిజన్ అయితే ఇక్కడ ఉంది కదా, దీనికైతే ఇప్పుడు మనం ఇంకో డివిజన్ అయితే క్రియేట్ చేద్దాం. సో డివ్, సో దీన్ని మనం సైడ్ బార్ అని అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం సైడ్ బార్ని కూడా లెఫ్ట్ సైడ్ అయితే ఫిక్స్ చేయాలి. సో దీనికోసం దీంట్లో కూడా మనం స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ చేసి సో స్టైల్స్లో ఇప్పుడు మనం పొజిషన్ ప్రాపర్టీ యూజ్ చేసి ఇది కూడా మనం ఫిక్స్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం సైడ్ బార్ని కూడా ఫిక్స్ చేసాం. అండ్ ఈవెన్ మనం దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ని బ్లాక్లో పెట్టుకుందాం. అండ్ దీంట్లో ఉండే టెక్స్ట్ కలర్ని మనం సో కలర్ అని మెన్షన్ చేసి వైట్లో అయితే పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు మనకి ప్రాపర్గా విజిబుల్గా అయితే ఉంది. సో ఇప్పుడు మనం స్క్రోల్ చేసినట్లయితే మనకి ఆ ఇనిషియల్ పొజిషన్లో అయితే సైడ్ బార్ మనకి ఫిక్స్ అయి ఉంది. కానీ మన దీంట్లో చూసినట్లయితే ఎలా ఉంది, దీంట్లో మనకి లెఫ్ట్ తీసుకున్నారు, టాప్ యూజ్ చేశారు అండ్ బాటమ్ యూజ్ చేశారు. అండ్ సైడ్ బార్కి కొంత విడ్త్ని కూడా యూజ్ చేశారనమాట. సో ఇప్పుడు మనం వీటిని అయితే మెన్షన్ చేయాలి. సో సింపుల్గా ఇప్పుడు మనం మన వెబ్సైట్లోకి వచ్చేసి VS కోడ్ని ఓపెన్ చేసి సో దీనిలో ఇప్పుడు మనం సెమీకోలన్తో ఎండ్ చేసి స్టార్టింగ్ మనం లెఫ్ట్ని టార్గెట్ చేసి లెఫ్ట్ మనకి 0 ఉంది కాబట్టి 0 అని చెప్దాం. సో లెఫ్ట్ 0కి అయితే వెళ్ళిపోయింది. అండ్ దీంతో పాటు మనం బాటమ్ని కూడా మెన్షన్ చేసి 0 అని చెప్దాం. సో బాటమ్ 0కి అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మనం టాప్ను కూడా మెన్షన్ చేయాలి. సో టాప్ కోసం ఇప్పుడు మనం టాప్ యూజ్ చేసి సేమ్ 0 పిక్సెల్సే యూజ్ చేసామంటే ఏం జరుగుతుందో కూడా చూద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే హెడర్ మీదకి ఈ పర్టికులర్ సైడ్ బార్ అయితే ఓవర్ రైడ్ అయిందనమాట. సో ఈ విధంగా మనకి దీంట్లో ఉందంటే నో, మనకి హెడర్ సెపరేట్గా ఉంది అండ్ సైడ్ బార్ కూడా సెపరేట్గా ఉంది. అండ్ దాంట్లో ఉండే కంటెంట్ మనకి అన్నిట్లో ప్రాపర్గా అయితే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనం సైడ్ బార్ని ఏ విధంగా అడ్జస్ట్ చేయాలో చూద్దాం. సో ప్రీవియస్గా మనం హెడర్కి ఎంత హైట్ ఇచ్చాం, 55 పిక్సెల్స్ అనమాట. సో దీంట్లో ఇప్పుడు మనం టాప్ని ఆ పర్టికులర్ 55 పిక్సెల్స్ని అయితే మెన్షన్ చేయాలి. సింపుల్గా మనం ఒక 50 పిక్సెల్స్ అయితే మెన్షన్ చేద్దాం. సో ఇప్పుడు మనకి కొంచెం కిందకైతే వచ్చింది. ఒకవేళ ఇక్కడ నేను 100 చెప్పానంటే మనకి టాప్ నుంచి 100 స్పేస్ తీసుకొని సైడ్ బార్ మనకి సెట్ అవుతుంది అనమాట. సో మనకి 55 అయితే ప్రాపర్గానే ఉంది కాబట్టి 55 పిక్సెల్స్కి చేంజ్ చేద్దాం. అండ్ దీనికి కొంత విడ్త్ కూడా ఉంది కాబట్టి దీనికి సంబంధించిన విడ్త్ని మనం మెన్షన్ కూడా చేయాలన్నమాట. సో దాన్ని కూడా మెన్షన్ చేద్దాం. సో సింపుల్గా VS కోడ్ ఓపెన్ చేసి దీనికి మనం ఇప్పుడు విడ్త్ని ఒక 74 పిక్సెల్స్ అయితే యూజ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి సైడ్ బార్కి సంబంధించిన విడ్త్ అయితే యాడ్ అయింది. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో మనకి ఈ పర్టికులర్ విడ్త్ని అయితే యాడ్ చేయలేదు మనం. సో దీన్ని కొంచెం మనం మినిమైజ్ చేసామంటే ఇప్పుడు మనం చూడొచ్చు. సో ఈ పర్టికులర్ విడ్త్ని అయితే యాడ్ చేసాం. సో సింపుల్గా ఇప్పుడు మనం ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ కూడా రావచ్చు. సో లెఫ్ట్ సైడ్ మనకి పెద్ద డివైస్లో ఈ పర్టికులర్ సైడ్ బార్ ఉంది, మనం ఒకవేళ చిన్న చేసామంటే ఈ విధంగా చిన్న సైడ్ బార్ ఎలా అయిందని. సో దీన్ని మనం రెస్పాన్సివ్గా కన్వర్ట్ చేసేటప్పుడు చిన్న డివైసెస్లో మనకి స్క్రీన్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఈ పర్టికులర్ సైడ్ బార్ని అయితే మనం యాడ్ చేస్తాం అనమాట. సో దీన్ని మనం అప్కమింగ్ వీడియోస్లో అయితే నేర్చుకోబోతున్నాం.
అండ్ ఇప్పుడు మనం దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకొని మనం వర్క్ చేస్తున్న వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే దీంట్లో సైడ్ బార్ని ఇప్పుడు మనం పెద్ద డివైస్లో ఉండేటట్లు పెట్టాలి కాబట్టి విడ్త్ని మనం 74ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసి ఒక 200కి అయితే చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి సేమ్ దీనిలాగా అయితే కనిపిస్తుంది. సో రెండు మనకి సేమ్ కలర్లో ఉన్నాయి కాబట్టి హెడర్ అండ్ సైడ్ బార్. సో దీని కలర్ని అయితే మనం చేంజ్ చేద్దాం. సో బ్లాక్ యూజ్ చేయకుండా దీన్ని మనం గ్రీన్లో అయితే పెడదాం. సో ఇప్పుడు మనం రెండింటిని నీట్గా ఐడెంటిఫై కూడా చేయొచ్చు. అండ్ లోన్ ఉండే కంటెంట్ కూడా ఇప్పుడు మనకి రైట్ సైడ్ రావాలి కదా. సో లెఫ్ట్ సైడ్ మన సైడ్ బార్ అయితే ఆ కంటెంట్ మీద ఫ్లోట్ అవుతుంది. సో దీనికోసం ఇప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్గా ఇప్పుడు మనం బాడీని టార్గెట్ చేయాలి. సో ప్రీవియస్గా మనం హెడర్ని క్రియేట్ చేసేటప్పుడు టాప్లో మనం ప్యాడింగ్ టాప్ని ఎలా అయితే అడ్జస్ట్ చేసామో దీనికి ఇప్పుడు మన సైడ్ బార్ని లెఫ్ట్ సైడ్ క్రియేట్ చేసాం కాబట్టి దీనికి మనం ప్యాడింగ్ లెఫ్ట్ యూజ్ చేసి సో దీని విడ్త్ ఎంత ఇచ్చాం, మనం 200 ఇచ్చాం. సో దీన్ని కూడా మనం ఒక 210 పిక్సెల్స్ అయితే చెప్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మన కంటెంట్ మనకి ప్రాపర్గా అయితే కనిపిస్తుంది. ఈవెన్ ఇప్పుడు మనం పైకి స్క్రోల్ చేసినా సరే మనకి ఓన్లీ లోన్ ఉండే కంటెంట్ మాత్రమే చేంజ్ అవుతుంది, సేమ్ దీంట్లో లాగా అనమాట. సో మనకి సైడ్ బార్ అండ్ హెడర్ మనకి ప్రాపర్గా ఫిక్స్డ్ పొజిషన్లో అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ ఇప్పుడు మనం దీన్ని మన వెబ్సైట్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇప్పుడు మనం సైడ్ బార్ని దీంట్లో ఇంక్లూడ్ చేయాలి కాబట్టి సింపుల్గా మళ్ళీ మనం విఎస్ కోడ్ని ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం youtube.htmlకి వెళ్ళిపోయి ఈవెన్ మనకి header.css కూడా ఉంది కదా, సో దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. సో దీన్ని మనం రైట్ సైడ్ అయితే పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ హెడర్ డివిజన్ ఉంది కదా మనకి, సో హెడర్ డివిజన్ మనకి ఇక్కడితో అయితే ఎండ్ అవుతుంది. సో ఇప్పుడు మనం గ్రిడ్కి హెడర్ డివిజన్కి మధ్యలో అయితే ఇంకో డివిజన్ అయితే క్రియేట్ చేద్దాం. సో దీన్ని మనం సైడ్ బార్ కింద కన్సిడర్ చేద్దాం. సైడ్ బార్ అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి కనిపించడం లేదు. సో దీంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్గా క్లాస్ నేమ్ ఇద్దాం. సో క్లాస్ సైడ్ బార్ అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం సైడ్ బార్ని హెడర్ కింద టార్గెట్ కూడా చేద్దాం. సో డాట్ సైడ్ బార్ని టార్గెట్ చేసి దీంట్లో స్టార్టింగ్ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని ప్రొవైడ్ చేసి బ్లాక్లో పెడదాం. సో దానికంటే ముందు మనం సైడ్ బార్ని లెఫ్ట్ సైడ్ ఫిక్స్ చేస్తున్నాం కాబట్టి పొజిషన్ని ఫిక్స్డ్లో పెట్టాలి. సో ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఈ పర్టికులర్ పొజిషన్లో సైడ్ బార్ అయితే విజిబుల్ అయింది. సో లోన్ ఉండే కంటెంట్ కూడా కనిపించాలి కాబట్టి కలర్ని యూజ్ చేసి వైట్లో అయితే పెడదాం. సో ఇప్పుడు మనకి సైడ్ బార్ అయితే ప్రాపర్గా విజిబుల్గా ఉంది. అండ్ దీంతో పాటు ఇప్పుడు మనం టాప్ని మెన్షన్ చేయాలి. సో టాప్ను మనం ప్రీవియస్గా మనం దీంట్లో హైట్ ఎంత ఇచ్చాం హెడర్లో మనం ఇక్కడ చూడొచ్చు. సో 55 పిక్సెల్స్ అయితే యూజ్ చేసాం. సో దీంట్లో ఇప్పుడు మనం టాప్ని ఎంత యూజ్ చేయాలి, లెట్స్ సే ఒక 55 పిక్సెల్స్ అయితే చెప్దాం. అండ్ దీంతో పాటు లెఫ్ట్ని కూడా మెన్షన్ చేసి 0లో పెడదాం, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ మనకి 0 స్పేస్ అయితే ఉండాలి. అండ్ బాటమ్ని కూడా మెన్షన్ చేసి 0లో అయితే పెడదాం. సో ఇప్పుడు మనకి సైడ్ బార్ అయితే నీట్గా స్ట్రెచ్ అయింది. అండ్ దీంతో పాటు మనం విడ్త్ని కూడా మెన్షన్ చేయాలి కాబట్టి విడ్త్ని మనం ఒక 200 px అయితే చెప్దాం. సో సేమ్ మనం మన దీంట్లో ఎలా అయితే ఇక్కడ కనిపిస్తుందో ఆ విధంగా అయితే సైడ్ బార్ని యాడ్ చేసాం. అండ్ లోన్ ఉండే కంటెంట్ కూడా ఇప్పుడు మనం ప్రాపర్గా అడ్జస్ట్ చేయాలి కాబట్టి సింపుల్గా ఇప్పుడు మనం విఎస్ కోడ్ని ఓపెన్ చేసి ఇప్పుడు మనం general.cssలోకి అయితే వెళ్ళాలి, ఎందుకంటే మనం ప్యాడింగ్ని దానికి ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి. సో బాడీలో ఇప్పుడు మనం ప్యాడింగ్ లెఫ్ట్ని సైడ్ బార్ విడ్త్ మనకి 200 కాబట్టి ఒక 205 పిక్సెల్స్ అయితే చెప్దాం. సో ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ వచ్చింది, కానీ స్పేస్ మనకి చాలా తక్కువగా అయితే ఉంది, లైక్ చూడొచ్చు. సో మనకి బార్డర్కి అండ్ లాన్ కొంచెం స్పేస్ మనకి తక్కువగా అయితే ఉంది. సో దీంట్లో మనం చూసినట్లయితే హెడర్కి సంబంధించిన బార్డర్ మనకి ప్రాపర్గా కనిపిస్తుంది. ఈవెన్ మనకి ఈ కంటెంట్ కూడా కొంచెం లాన్కి అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా యాడ్ చేయాలనుకుంటే మనం సింపుల్ లాజిక్ అయితే యూజ్ చేయొచ్చు. అదేంటంటే మనం సింపుల్గా దీన్ని ఇంక్రీజ్ చేయాలి. సో ప్యాడింగ్ టాప్ని ఇప్పుడు మనం ఇంక్రీజ్ చేసాం. అండ్ దీన్ని కూడా ఇప్పుడు మనం ఒక 20 పిక్సెల్స్ అయితే చెప్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి ప్రాపర్గా అయితే కనిపిస్తుంది. సో టాప్ సైడ్ మనకి హెడర్కి సంబంధించిన డివిజన్ వేరేగా ఉంది, సైడ్ బార్కి సంబంధించిన డివిజన్ మనకి వేరేగా ఉంది. అండ్ లాన్ ఉండే కంటెంట్ కూడా ఇప్పుడు మనకి ప్రాపర్గా వేరేగా అయితే ఉందన్నమాట. ఈవెన్ మనం పైకి కిందకి స్క్రోల్ చేసినా సరే హెడర్ అండ్ సైడ్ బార్ మనకి ఫిక్స్డ్ పొజిషన్లో అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా మన హెడర్ని ఫిక్స్డ్ పొజిషన్లో పెట్టి ఓన్లీ కంటెంట్ మాత్రమే మూవ్ అయ్యేటట్లు చేసాం. ఈవెన్ మనం సైడ్ బార్కి సంబంధించిన స్ట్రక్చర్ని కూడా క్రియేట్ చేసాం.